సీన్ ఎప్పుడు వస్తుంది? కళ్యాణ్ గారితో సినిమా అంటేనే ఓ ఎక్సైట్మెంట్, అదో పెద్ద ఇంకా నాకు గోల్డెన్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యాను. కాకపోతే రోజు షూటింగ్ ట్రావెల్ చేశారు ఆయన సినిమాలు. ఆయన ఆ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత చాలా ట్రావెల్ చేశాను. తర్వాత గబ్బర్ సింగ్ 2 కూడా చేసాము. సో ఆ సినిమాకి మాకు ఏంటంటే ఫస్ట్ టైం ఆయన చూడడం, ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే ఇంకెప్పుడు కబడ్డీ సీన్ ఎప్పుడు వస్తుంది, ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అనమాట. సో ఆ సీన్ వచ్చినాక ఇంకా ఆ సీన్ ఆయనలా ఇమిటేట్ చేయడం, అదే ఆయన ఎదురుగా ఆయనలా ఇమిటేట్ చేయడం అంటే అది కాదు ఫస్ట్ టైం అలా అంటే ఫస్ట్ ఆయనతో ఆయన ఎదురుగా ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఒక టాప్ హీరోతో. అలాంటిది ఆయనలా యాక్ట్ చేయడం అంటే ఇంకా కొంచెం అంతే. అంటే ఆ టైంకి నాకు ఫీల్ అయ్యారా, అమ్మయ్య నాకు ఛాన్స్ అంటే ఆ థాట్ వచ్చిందండి, అలా చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన చూస్తే మనకు రాదు. హరీష్ గారు ఈ సీన్ ఇట్లా కబడ్డీ సీను రాత్రి డైలాగ్స్ అని నాకు మార్నింగ్ చూసేసరికి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇదేంటి సార్ ఇన్ని డైలాగ్స్ నా మీద అంటే మరి నీ మీద పెట్టి రాసామని చెప్పన్నారు. సో అది సార్ లాగా ఇమిటేట్ చేయడానికి ఎలా చేస్తావు అన్నారు. చేసి చూపించాను. వెంటనే సార్ చూసారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ చూసి ఏది మళ్ళీ ఒకసారి చేయమనండి అన్నారు. అప్పుడు నేను నర్వస్ అయిపోయాను. ఫస్ట్ ఇంకా హరీష్ గారి దగ్గర రెచ్చిపోయి చేశాను, కానీ ఆయన మళ్ళీ ఒకసారి చేయనిసరికి నర్వస్ ఫీల్ అయిపోయాను. అంటే ఆ టైంకి అది అలా పుట్టింది, అది అలాగా బ్యాంగ్ లాగా అయిపోయింది. అది నాకు చాలా అదృష్టం అంటే, ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఇమిటేట్ చేయడం ఫస్ట్ థింగ్. అయితే అలా ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా, అది వద్దు తర్వాత ఇంకోటి అంటారు. బట్ ఆయన ఒప్పుకోవడం అనేదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సీను సిద్ధప్ప సీను అంతే, ఇది బాగా పేలింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ సిద్ధప్ప అనేది? మీకు ప్రభాస్ సీను ఎలా ఒక క్యాప్షన్ అయిపోయింది ప్రభాస్ గారి ఫ్రెండ్ గా, ఈ సిద్ధప్ప సీను కూడా ఒక చాలా బాగా చాలా 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 టీవీ షోస్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సిద్ధప్ప సీను అని పిలిచారు. సో ఆ సక్సెస్ అనేది లైఫ్ లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఇలాంటి సినిమా సక్సెస్ ని ఇంకా మేము అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇక్కడ లేదు, మలేషియాలో ఉన్నాను, నాకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందరూ చెప్తుంటే నాకు ఎక్సైట్మెంట్ ఆగేది కాదు, కానీ అక్కడ 10 days షూటింగ్ ఉంది. ఇక్కడ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, థియేటర్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. అయితే ఈ సినిమాలో మీకు వేరే క్యారెక్టర్ అనుకున్నారంట, నిజమేనా? లేదండి, ఇదే క్యారెక్టర్. ఇదే క్యారెక్టర్ ఓకే. ఈ సినిమాకే మీకు మీ టోటల్ కెరియర్ లో తీసుకున్నట్లయితే బెస్ట్ కమేడియన్ గా మీకు అవార్డు వచ్చింది టోటల్ కెరియర్ లో. మీకు ఈ అంటే ప్రత్యేకించి దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సైమా అవార్డు వచ్చిందండి నాకు. ఆ టైంలో నామినీస్ గా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో నేను ఇంకా ఆయన ఉన్నాక ఇంకా మనకెందుకు ఇస్తారని నేను డిసైడ్ అయిపోయా. బట్ ఒక నైట్ ఫోన్ వచ్చి సైమా అవార్డు బెస్ట్ కమేడియన్ అవార్డు ఇయర్ నీకే వచ్చిందంటే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళలేదు, కానీ శృతి హాసన్ గారు తీసుకున్నారు అవార్డు. అంటే అందరూ అక్కడ తీసుకోవటం వేరు, శృతి హాసన్ గారి చేతి మీద తీసుకోవటం గ్రేట్. సైమాకి వెళ్ళి తీసుకోవటం అదొక ఎక్సైట్మెంట్. అసలు ఇండస్ట్రీకి నిజంగా యాక్టర్ అవ్వాలని వచ్చారా, లేకపోతే ఇంకేదైనా గోల్ సెట్ చేసుకుందాం అన్న దీంట్లో అప్పుడు జాయిన్ అయ్యారా? లేదండి, యాక్టర్ అని కాదు, అంటే యాక్టర్ అనే వచ్చాను. బికాజ్ నేను కొంచెం డాన్స్ మధు ఇన్స్టిట్యూట్లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర డాన్స్ చేసుకునేవాళ్ళం. సో డాన్స్ కూడా చేస్తారా? డాన్స్ చేస్తాను. ఆయనతో వెళ్ళి కొరియోగ్రాఫ్ చేద్దామా అదొకటి అనుకున్నా. ఏది స్టాండర్డ్ థింకింగ్స్ లేవు, ఇటు వెళ్తాటో అటు వెళ్తాటో అంతే తప్ప పర్టికులర్ గా నేను ఇది ఇలా అవ్వాలనేది నాకు ఎప్పుడు గోల్ లేదండి. అయితే గబ్బర్ సింగ్ షూటింగ్ టోటల్ షూటింగ్ లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్ కానీ అక్కడ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే బాగా ఎంజాయ్ చేసింది, సార్ కూడా ఎంజాయ్ చేసింది, మేము ఎంజాయ్ చేసింది ఆ లైవ్ స్మైల్ సార్ షూట్లో. మేము చేసినవన్నీ అంటే అప్పటి వరకు గ్యాంగ్స్టర్స్గా బ్యాక్గ్రౌండ్లో నిల్చున్న అందరూ విలన్ గ్యాంగ్ వీళ్ళందరూ మేము ఒక్కసారి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆయన బోల్డ్గా ఇంకా ఆయన వేరే నవ్వుతుంటే ఇంకా దట్ వాజ్ వెరీ ఎక్సైట్మెంట్. పొల్లాచిలో ఆ 2 days మేము ఎంజాయ్ చేసామండి. అసలు లైవ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి లైవ్ నవ్వు, బోల్డ్గా నవ్వడం, ఇవన్నీ లైవ్ ఎంజాయ్ చేసాం.